ఒకసారి కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఈరోజు విడుదల చేసిన లిస్టు జగన్మోహన్ రెడ్డి గారి నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది. ఎందుకంటున్నానంటే ఆ మాట, విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా కేశినేని నాని గారిని ప్రకటించారు. కేశినేని నాని గారు అఫీషియల్గా పార్టీలో జాయిన్ అయ్యారా? ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా ఆమోదింపజేసుకున్న తర్వాత నేను వైసీపీలో జాయిన్ అవుతానని చెప్పారు. స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా రాజీనామా పంపించారు. కానీ ఆ రాజీనామా ఇంకా ఆమోదం జరగలేదు. ఈయన మర్యాదపూర్వకంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. ఆయన మెడలో కండవ వేశారు. ఈయన మెడలో పార్టీ కండవ వేయలా. ఆయన మెడలో కండవ వేసి ఒక బొకే ఇచ్చి వచ్చారు, ఆలింగనం చేసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో పయనించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న, అధికారికంగా రాజీనామా ఆమోదింపజేసుకున్న తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పారు. అంటే పార్టీలో కూడా చేరని వ్యక్తికి ఇవాళ ఇన్ఛార్జిగా ప్రకటింపజేసుకున్నారు అని అంటే వాళ్ళకి అభ్యర్థుల కొరత స్పష్టం అవ్వట్లేదు అక్కడ. అంటే ఇంకా ఆ పార్టీ నుంచి కమిటెడ్గా లాయల్గా ఉండే వేరే అభ్యర్థులు ఎవరు దొరకని పక్షంలోనే కదా ఇవాళ కనీసం ఇంకా పార్టీలో కూడా జాయిన్ కాని అభ్యర్థిని ప్రకటింపజేసుకుంది. అది వైసీపీ పార్టీ నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేశినేని నాని గారు మెడలో కండవా కప్పుతుంటే చాలా ముచ్చటేసింది ఆ సీన్ చూస్తే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లంటే పడదు, కేశినేని నాని గారికి తమ్ముడంటే పడదు. వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, అంటే కుటుంబ సంబంధాల పట్ల వాళ్ళకున్న ప్రాధాన్యత అది. వీరు రాష్ట్రాన్ని ప్రాంతాలని పరిపాలించే నాయకులు. మానవ సంబంధాల పట్ల కుటుంబ సంబంధాల పట్ల వాళ్ళకున్న ప్రాధాన్యత అది. వీరిద్దరు కలిసి వాళ్ళ కనీసం పార్టీలో కూడా చేర్చుకోకుండానే అభ్యర్థులను ఖరారు చేశారు. అసలు తర్వాత ఇంకోటండి, ఇవాళ చాలామంది ఎమ్మెల్యేల ఎంపీల రాజకీయ భవిష్యత్తుని ఈయన డోలాయమాన స్థితిలో పెడుతున్నారు కదా. దానికి ఎంపిక చేసుకుంటున్న ప్రాతిపదిక ఏంటి, ఎంచుకుంటున్న ప్రాతిపదిక ఏంటి? నీ అభ్యర్థిత్వం ఖరారు చేయటం లేదు నిన్ను ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నాను అనడానికి ఆయన ఎంచుకుంటున్న మార్గం ఏంటంటే సర్వే ఫలితాల గురించి ప్రస్తావిస్తున్నారు. నిజంగానే సర్వే ఫలితాలు లేదు వాళ్ళ పనితీరు ప్రాతిపదికగా కనుక నిర్ణయం తీసుకోవటమే నిజమైతే, రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నైతికత ఉందా అక్కడ పోటీ చేయడానికి? ఆయన ఆచరించి కదా మిగిలిన అభ్యర్థులు సర్వేగా భావించాలిగా. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది సర్వే అనేది అది నిజమో కాదో తెలియదు. వాళ్ళు ప్రజలను సంప్రదించారా, ఎంత శాంపుల్ కలెక్ట్ చేశారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కలెక్ట్ చేశారు, ఇవన్నీ భావించవచ్చు. కానీ ఇది ఎన్నికల ఫలితంలో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి స్థానికుడైన రామ్ గోపాల్ రెడ్డి గారికి మెజార్టీ రావడం జరిగింది. మరి దానికి నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మొట్టమొదటి తను పనిష్ చేసుకొని కదా మిగిలిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు నిర్దేశించాల్సింది. ఇవాళ ఆయనకు మటుకు ఆ నియమం వర్తించదు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయన, శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించునే స్థాయి అవకాశం ఆయనకు ఉంది. చూసాం కదా గతంలోనే శాశ్వత అధ్యక్షుడు టికెట్ బదిలీ చేసుకోవచ్చు కదా. కనీసం ఇప్పుడు ఇవాళ ఇంతమందిని ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ నియోజకవర్గాలు బదిలీ చేస్తున్నారు, కొంతమంది అభ్యర్థిత్వాలు క్యాన్సిల్ చేస్తున్నారు. చివరికి ఇవాళ ఆ బలిపీఠం మీద ఎక్కిస్తుంది కూడా ఎవరిని ఎక్కిస్తున్నారు? ఈరోజు ప్రకటించిన లిస్టులో మార్పు చేర్పులు చేసింది కూడా చూడండి. రాయదుర్గం అక్కడ బీసీ కాపు రామచంద్రారెడ్డి, ఆయన్ని తప్పించి అక్కడ ఒక మెట్టు గోవిందరెడ్డి గారిని తీసుకొచ్చారు. తర్వాత చిత్తూరు శ్రీనివాసులు గారు, ఆయన బలిజ సామాజిక వర్గం, ఆయన తప్పించి అక్కడ ఒక రెడ్డి గారిని తీసుకొచ్చారు. అదే సందర్భంలో దర్శి అక్కడ మద్దిపాటి వేణుగోపాల్ గారు, ఆయన తెలగ సామాజిక వర్గం, ఆయన తప్పించి ఒక రెడ్డి గారిని తీసుకొచ్చారు. అంటే ఏ సందేశం పంపిస్తున్నారు? ఆయన నోరు తెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారు కదా. మరి ఇక్కడ ఇవి వర్తించవా? అంటే తన సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించుకునే పక్షంలో వేరే సామాజిక వర్గాల అభ్యర్థుల్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే ఆ సామాజిక వర్గాల నుంచి దొరకరా? మీరు ఒక బలిజ సామాజిక వర్గం నుంచి ఒకరిని తప్పించాలి అనుకుంటున్నారు. అదే బలిజ సామాజిక వర్గంలో ఆ ప్రాంతంలో ఎంత బలమైన ప్రాంతం అది చిత్తూరు, అక్కడ ఆ సామాజిక వర్గంలో ఎవరు నాయకులు రీప్లేస్ చేయడానికి ఆస్కారం లేదా? కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఏది అనుకుంటే అది నడుస్తుంటుంది, నేను ఏది శాసిస్తే అదే జరుగుతుంది, ఇది నా